మన ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ 70,000 క్రాస్ అయ్యారు. సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా కాదు, చాలా చాలా థ్యాంక్ యూ. సో నేను ఎప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ పైన ఫోకస్ చేయలేదు, ఎందుకంటే 2012లో నాది బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్లో మా ఫ్రెండ్స్ డెస్క్టాప్ని మాత్రమే నేను టచ్ చేస్తూ ఉండేవాడిని. నేను ఫస్ట్ ల్యాప్టాప్ 2014లో కొన్నాను, జాబ్ వచ్చిన 2 years తర్వాత. నాకు ఫస్ట్ 2-3 years హలో వరల్డ్ రాయడం కూడా రాదు, కానీ అంతటి నేను కొంచెం టెక్నాలజీని అర్థం చేసుకొని జనరల్గా థింక్ చేసి ఆబ్వియస్లీ కొంచెం స్ట్రగుల్ అయ్యి ఒక పర్ఫెక్ట్ వేలో ఫైనల్గా నేర్చుకున్నాను. ఇదే మైండ్ సెట్ని మీలో క్రియేట్ చేసి ఏదైనా టెక్నాలజీని, అది డెవలప్స్ మైండ్ సెట్ కానీ ఇంకా వేరే ఏదైనా కానీ, ఫస్ట్ ఆ మైండ్ సెట్ని మీలో డెవలప్ చేసి టెక్నాలజీని ప్రాపర్గా మీరు అర్థం చేసుకునేలాగా చేసి స్టాండర్డ్గా పర్మనెంట్గా మిమ్మల్ని ఒక టెక్నికల్ ఇంజనీర్స్గా చేయాలనే మెయిన్ ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. వాస్తవానికి నేను సబ్స్క్రైబ్ చేయండి అని కూడా అడగడం నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది, నాకు కొంచెం మొహమాటంగానే ఉంటుంది అలా. ఎందుకంటే కంటెంట్ నచ్చితే నేను స్పెసిఫిక్గా సబ్స్క్రైబ్ చేయమని అడగాల్సిన అవసరం లేదు. మనదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఎడ్యుకేషన్ ఛానల్. అందులోనూ స్పెసిఫిక్గా డెవాప్స్ అండ్ క్లౌడ్ గురించి మాత్రమే. నేను కూడా డెవాప్స్ అండ్ క్లౌడ్ గురించి తప్ప వేరే ఏది ఈ ఛానల్లో అప్లోడ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే సబ్స్క్రైబర్స్ చాలా సీరియస్ లెర్నర్స్ అనమాట. ఏదో టైంపాస్కి డెవాప్స్ చూసేవాళ్ళు కాదు. ఇక్కడ డెవాప్స్ని చాలా డెడికేటెడ్గా ఇంట్రెస్టెడ్గా నేర్చుకోవాలని ఉన్న వాళ్ళు మాత్రమే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ కొడతారు, ఎందుకంటే నా కంటెంట్ లెంతీగా ఉంటుంది. చాలామంది డెవాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ షార్ట్గా డెవాప్స్ కంటెంట్ చెప్తూ ఉంటారు, అది బాగానే ఉంటుంది యాక్చువల్లీ. బట్ నాకు అలా చెప్పడం రాదు, ఎందుకంటే ఒక టెక్నాలజీని కొంచెం టైం పట్టినా బాగా అర్థం చేసుకొని ప్రాపర్ మైండ్ సెట్తో స్టాండర్డ్గా పర్మనెంట్గా నేర్చుకోవడం మాత్రమే నాకు వచ్చు. అదే నేర్పించడం కూడా నాకు వచ్చు. షార్ట్గా చెప్పడం అయితే అస్సలు రాదు. అందుకనే నేను ఆ వీడియోస్ అన్నీ కొంచెం లాంగ్గానే ఉంటాయి. నేను కూడా సబ్స్క్రైబ్ చేయండి అని అడగడానికి కొంచెం మొహమాట పడతాను, ఎందుకంటే కంటెంట్ నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు అని నాకు తెలుసు కాబట్టి. ఓకే, సో ఇదే మైండ్ సెట్ని నేను కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తాను. సో ఇంకా ఫ్యూచర్లో చాలా కొత్త ప్రోగ్రామ్స్తో వస్తాను. ఫైనల్గా ఏంటి అంటే ఐటీలో ప్రతి ఒక్కరూ ప్రాపర్గా టెక్నాలజీ నేర్చుకొని ప్రెషర్ లేకుండా కూల్గా మన జాబ్ మనం చేసుకుంటూ ఉండాలి. అదొక్కటే నా యొక్క మెయిన్ గోలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. Now I am asking, please subscribe my channel. Thank you so much. See you in next video.